హాయ్ ఫ్రెండ్స్, మై ఫ్యామిలీ. ఈరోజు వీడియో ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ వచ్చేసి అన్ని వీడియోస్ గర్ల్స్కి అయితే చేస్తున్నారు, బాయ్స్ కోసం ఒక యాటిట్యూడ్ వీడియో అయితే చేయమని. సో చేశాను భయ్య. సో మీకోసమే చాలా అంటే చాలా యాటిట్యూడ్గా ఉంటుంది. మీ ఫోటోని పెట్టుకొని ఎడిటింగ్ అయితే చింపేయచ్చు అనమాట. ఈ వీడియో చూసే వాళ్ళు ఎడిటర్ అయి ఉంటే ఖచ్చితంగా ఎడిటర్కి సపోర్ట్ చేయాలి. కాబట్టి ఒక కమెంట్, ఒక లైక్ ఇచ్చి ఖచ్చితంగా మీరు ఎడిటర్ అని ప్రూవ్ చేసుకోండి. సో మనమైతే డెమో వీడియో అయితే చూసేద్దాం గైస్. కంబ్యాక్ అంటూ ఏం లేదు, రంగంలోకి దిగినా కదా అమ్మ ఎవ్వరికి లేదు. ఫ్రెండ్స్, మ్యూజిక్ని ఇంతకన్నా నేనైతే ఎక్కువైతే వినిపించలేను అనమాట. ఒక మాస్ లెవెల్లో ఒక డైలాగ్ ఉండి ఆ తర్వాత మనకైతే బీజిఎం అనేది వేరే లెవెల్లో అయితే ఉంటుందన్నమాట. మీ ఫోటోని పెట్టుకుని ఆ ప్లేస్లో వేరే లెవెల్లో ఎడిటింగ్ అయితే సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. దానికోసం మీరు చేయాల్సిన పని ఏంటంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు, ఎందుకంటే కొన్ని సెట్టింగ్స్ అయితే ఉంటాయి. అవి ప్రతి ఒక్కటి క్లియర్గా స్టెప్ బై స్టెప్ కాకపోతే ఒక 8 నిమిషాలు లేదా 7 నిమిషాలు అనేది వీడియో ఉంటుంది. కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది స్టెప్ బై స్టెప్ అనేది. సో మీ ఫోటోని పెట్టుకొని ఎక్సలెంట్గా ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం. ఫ్రెండ్స్, మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చిన ప్రీసెట్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూసినట్లయితే మనకి లిరిక్స్ అయితే ఉంటాయి. అదేవిధంగా మనకి కొన్ని పిఎన్జీ ఫైల్స్, అదేవిధంగా ఇమేజెస్, ఆ తర్వాత వచ్చి మనకి బీట్ మార్క్ ఉంటుందన్నమాట. చాలా ఈజీగా మీ ఫోటోని పెట్టుకొని ఒక యాటిట్యూడ్ వీడియోగా మనమైతే ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఏం చేస్తానంటే స్టార్టింగ్లో మనకైతే లిరిక్స్ ఉన్నాయి కదా, లిరిక్స్కి మనకి ఒక డైలాగ్ ఉంది కదా, ఆ డైలాగ్ అనేది మనం ఎఫెక్ట్ అయితే ఇవ్వాలి. అది వీడియో ఎండ్లో అయితే నేను చెప్తాను. ఫస్ట్ మనమైతే ఫొటోస్ అయితే యాడ్ చేసుకుందాం. ఇక్కడ అన్ని డైలాగ్ అంతా అయిపోయిన తర్వాత మనకైతే ఇమేజెస్ అయితే యాడ్ అయితే చేసుకోవాలి కదా. అందుకోసం ప్లస్ సెకండ్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి కొన్ని ఇమేజెస్ అయితే నేను యాడ్ అయితే చేస్తాను. ఎగ్జాంపుల్కి ఈ ఇమేజెస్ అయితే యాడ్ చేస్తున్నాను. ఈ బీట్ మార్క్ ఎంతవరకు ఉందో అంతవరకే వచ్చేసి ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేయండి. అదేవిధంగా ఇక్కడ మీకు నచ్చిన ఇమేజ్, ఈ ప్లేస్లో మీకు నచ్చిన ఇమేజెస్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఒక 8 ఫోటోలు ఉంటాయి అనుకుంటా బహుశా. మీరు ఆ ఫొటోస్ అంటే మీ ఫొటోస్ని పెట్టుకొని ఒక యాటిట్యూడ్ మ్యూజిక్ని అయితే యాడ్ అయితే చేసాను. చాలా అంటే చాలా బాగుంది, మీరే చూసుంటారు కదా. సో మీరు యాడ్ అయితే చేయండి. నేను అన్ని యాడ్ చేసిన తర్వాత వీడియో అయితే కంటిన్యూ చేశాను, ఎందుకంటే మనకైతే ఫొటోస్ యాడ్ చేసే టైమే మనకైతే వీడియో అయితే కొంచెం లెంత్ అవుతుంది. కాబట్టి నేను అన్ని యాడ్ చేసి వీడియో అయితే కంటిన్యూ చేశాను. ఒక ఎగ్జాంపుల్ కోసం ఒక ఇమేజ్ అయితే యాడ్ చేసి చూపించాను. అదేవిధంగా 1 by 1 ఫుల్గా యాడ్ అయితే చేసుకోండి గైస్. ఫ్రెండ్స్, నేనైతే ఇక్కడ చూశారు కదా ఇమేజెస్ అన్ని అయితే యాడ్ అయితే చేశాను. కొంచెం యాటిట్యూడ్గా ఉండాలని నేనైతే అన్ని ఇమేజెస్ అయితే యాడ్ అయితే చేశాను. ఇక్కడ చూడండి. సో ఇప్పుడు ఏం చేస్తానంటే బ్యాక్ అయితే వచ్చేసిన తర్వాత మన ఎఫెక్ట్ ప్రీసెట్ అయితే ఉంటుంది కదా, అది ఓపెన్ చేసుకొని ఇక్కడ మనకైతే ఫస్ట్ ఇమేజ్ ఉంది కదా, ఫస్ట్ ఇమేజ్కి ఉన్న ఎఫెక్ట్ని అయితే కాపీ చేసుకోండి గైస్. కాపీ చేసుకుని బ్యాక్ అయితే వచ్చేసేయండి. మనం ఎడిట్ చేసే ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఎడిట్ చేసే ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసుకొని ఇక్కడ చూసినట్లయితే మనకి ఇమేజెస్ అయితే ఉన్నాయి కదా. సో ఈ ఇమేజ్కి ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేయండి. అదేవిధంగా ఇక్కడ మీకు ఎక్కడ దాకా ఇమేజెస్కి అయితే పేస్ట్ అయితే చేయమంటున్నా అక్కడ దాకా మీ ఇమేజెస్కి అయితే ఈ విధంగా పేస్ట్ అయితే చేసుకోండి. అంటే మ్యూజిక్ మధ్యలో మారుతుందనమాట. అప్పుడు మనకి ఎక్సలెంట్గా ఇంకొక ఎఫెక్ట్ అయితే ఉంటుంది. సో ఇక్కడ ఉంది కదా, ఈ ఇమేజ్ చిన్న బీట్ మార్క్ అనమాట. మిగతా అన్ని ఇమేజెస్ పెద్దవి ఉంటాయి కదా, ఈ చిన్న ఇమేజ్ ఎక్కడ స్టార్ట్ అవుతుందో అక్కడికి బ్యాక్ అయితే వచ్చేసేయండి. ఇంకొక ఎఫెక్ట్ ఇచ్చాను కదా, ఆ ఎఫెక్ట్ అనమాట. సో ఈ ఎఫెక్ట్ని అయితే కాపీ చేసుకొని బ్యాక్ అయితే వచ్చేసేయండి. ఎడిట్ చేసే ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసి మనం ఇక్కడ ఈ ఇమేజ్ ఉంది కదా, ఈ ఇమేజ్ కాడ నుంచి ప్రతి ఒక్క దానికి ఈ ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేయండి. బీజిఎంకి తగ్గట్టు మనమైతే ఎఫెక్ట్ చాలా అంటే చాలా బాగుందన్నమాట. మీ ఫొటోస్ పెట్టుకొని ఇలాగా ఒక యాటిట్యూడ్గా మీరు సూపర్ అంటే సూపర్గా ఎడిటింగ్ అయితే సింపుల్గా చేసుకోవచ్చు. ఇదిగో చూడండి, లాస్ట్ ఇమేజ్ అనమాట. సో ఈ విధంగా ఫుల్గా మనకైతే మ్యూజిక్ తగ్గట్టు చాలా అంటే చాలా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. సో ఇప్పుడు స్టార్టింగ్ అయితే వచ్చేసేయండి. డైలాగ్ అయితే మనకైతే ఎఫెక్ట్ ఇవ్వాలి కదా, డైలాగ్ అయితే వచ్చేసేయండి. ఫస్ట్ మనమైతే ఇక్కడ కమ్ అని ఉంది కదా, కమ్ అనేది క్లిక్ చేయండి. అంటే కింద ఉన్నదనమాట. దాన్ని క్లిక్ చేసి ఇక్కడ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళండి. ఇక్కడ టెక్స్ట్ ఎఫెక్ట్ ఉంది కదా, టెక్స్ట్ ఎఫెక్ట్ని క్లిక్ చేసి ఇక్కడ మనకి టెక్స్ట్ స్పేసింగ్ అని ఉంది కదా, అది క్లిక్ చేసుకోండి. స్టాండర్డ్ సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేసి 0% ఉంది కదా, ఒక 5% అయితే పెట్టుకోండి. అంటే కొంచెం గ్యాప్ ఉంటే ఇంకా బాగుంటుంది అన్నమాట. ఓకే, తర్వాత వచ్చేసి ఇంకొక ఎఫెక్ట్ అయితే యాడ్ చేయాలి. దానికి యాడ్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. ఇక్కడ
బ్రల్ ఆప్షన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి మోషన్ బ్రల్ అయితే యాడ్ అయితే చేయండి. స్టాండర్డ్ సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేయండి, ఇంకంతే అనమాట. సో మనకైతే ఎక్సలెంట్ కనిపించడం జరుగుతుంది. పై దానికి వచ్చేసి మన బ్యాక్ ఉంది కదా రెడ్ కలర్ డైలాగ్ అయితే మనమైతే ఎఫెక్ట్లోకి వెళ్ళి సింపుల్ అనమాట, ఇది యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ బ్రల్ ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ మోషన్ బ్రల్ అనేది స్టాండర్డ్ సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేసుకోండి, అంతే చాలా అనమాట. ఎఫెక్ట్ అయితే ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే కమ్ అని ఉంది కదా, సో బ్లాక్ డైలాగ్, సో ఆ ఎఫెక్ట్ని అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని ఆ లిరిక్స్ అంటే డైలాగ్ ఉంది కదా పై బ్లాక్, దాన్ని బట్టికే ఈ ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసుకుంటూ వెళ్ళండి. సో క్లిక్ చేసుకొని చూసుకోండి దేనికి యాడ్ చేస్తున్నాం అనేది. స్పేసింగ్ అనేది కరెక్ట్గా ఉంటుందన్నమాట, కొంచెం దగ్గర కాకుండా కొంచెం లుక్ అనేది మనకి అంతగా అనిపించదు, కాకపోతే చేస్తే ఇంకా బాగుంటుంది. ఓకేనా, ఈ విధంగా పేస్ట్ అయితే చేసుకుంటూ వెళ్ళండి ఈ విధంగా. సో లాస్ట్ అనమాట. ఇప్పుడు ఏం చేస్తారంటే స్టార్టింగ్లో మీరు పైన రెడ్ కలర్ టెక్స్ట్కి అయితే మనం ఎఫెక్ట్ ఇచ్చాం కదా, దాన్ని కాపీ చేసుకొని మిగతా వాటికి కూడా మనమైతే పేస్ట్ అయితే చేయండి ఈ విధంగా 1 by 1. సో చాలా సింపుల్ అన్నమాట, చూడటానికి మనకి కొంచెం ప్రొఫెషనల్గా అయితే మనకి రావడం జరుగుతుంది. సైడ్లో బ్రల్ కానీ కొంచెం బాగుంటుంది అనమాట. అదేవిధంగా పైన ఇంకోటి ఉంది కదా, దానికి కూడా ఆప్షన్ అయితే ఇచ్చేసేయండి ప్రతి ఒక్కదానికి. ఈ విధంగా పేస్ట్ అయితే చేయండి, చాలా ఈజీ అనమాట. పేస్ట్ అయితే చేశారా? సో అన్ని డైలాగ్స్ అయితే మనమైతే ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే చేసాం. ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక టెంప్లెట్ అయితే మీకు ఇస్తాను అనమాట, టెంప్లెట్ని అయితే యాడ్ అయితే చేయాలి. సో ఇమేజెస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి అక్కడికి వచ్చేసి ప్లస్ సెకండ్ వచ్చేసి మీడియాలోకి వెళ్ళి ఆ టెంప్లెట్ ఎక్కడుందో చూసి నేనైతే వీడియో అయితే యాడ్ చేస్తాను. మీకు డిస్క్రిప్షన్లో అయితే ఆ లింక్ అయితే ఉంటుంది, టెంప్లెట్ లింక్, అది డౌన్లోడ్ చేసుకొని యాడ్ అయితే చేసుకోండి. చూడటానికి ఇంకొంచెం మాస్ లాగా అయితే ఉంటుంది కాబట్టి మీరు యాడ్ అయితే చేసుకోండి. నేను ఇప్పుడైతే యాడ్ చేసి వీడియో అయితే కంటిన్యూ చేస్తాను గైస్. అంటే ఒక టెంప్లెట్ అయితే మీకు ఇస్తాను అనమాట, ఆ టెంప్లెట్ని అయితే యాడ్ అయితే చేసుకోండి. ఈ విధంగా అయితే ఉండడం జరుగుతుంది. ఆ టెంప్లెట్ని క్లిక్ చేసి ఇక్కడ బ్లెండింగ్ ఓపోసిటీ ఉంది కదా, ఆ బ్లెండింగ్ ఓపోసిటీని క్లిక్ చేసి ఇక్కడ లైట్ అని క్లిక్ చేసి స్క్రీన్ అయితే చేయండి. మనకి కొంచెం లుక్ అయితే వేరే మాదిరిగా అయితే ఒక ఫిల్మ్ ఎఫెక్ట్ అయితే ఉంటుందన్నమాట, చాలా బాగుంటుంది చూడటానికి. ఈ విధంగా మీరు మీ ఫొటోస్కి ఈ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకుంటే చాలా అంటే చాలా ఇంకా బాగుంటుంది అనమాట. సో ఇదనమాట ఓవరాల్గా వీడియో అయితే చాలా ఈజీగా మనం అయితే ఎడిటింగ్ అయితే చేసామన్నమాట. ఇక్కడ నుంచి షేర్ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోండి. షేర్ ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ ఎక్స్పోర్ట్ అని ఉంది కదా, ఎక్స్పోర్ట్ అని క్లిక్ చేసినప్పుడు మనకైతే వీడియో అయితే గ్యాలరీలో అయితే సేవ్ అయిపోతుంది. సో గైస్ ఈ వీడియో మీకు నచ్చిందనుకో లైక్ చేసి సపోర్ట్ చేయండి. అదేవిధంగా ఒక ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే ఇంకా రాబోతున్నాయి. లాస్ట్ వీడియోలో నేను చెప్పినట్టుగా ఒక ఇన్విటేషన్ వీడియో చేయాలనుకుంటున్నారు, మీరైతే కమెంట్ చేయండి. ఒక్కరు కమెంట్ చేశారు, ఆ కమెంట్కైనా నేను ఖచ్చితంగా వీడియో అయితే చేయడానికి రెడీగా ఉన్నా. సో నెక్స్ట్ ఒక సింపుల్, అంటే ఈ సీజన్లో మనకి మ్యారేజెస్ ఎక్కువ జరుగుతుంటాయి కాబట్టి ఒక సింపుల్గా ఉండేటట్టు నేనైతే ఇన్విటేషన్ వీడియో అయితే చేయబోతున్నాను. సో సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, మీకు కావాల్సిన వాళ్ళు ఖచ్చితంగా ఆ వీడియోకి లైక్ చేయండి. ఓకేనా, ఈ వీడియోకి కూడా లైక్ చేయండి. ఓకేనా, సో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జై హింద్.